నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తోంది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయింది. గత ఎలక్షన్స్కి ముందు కూడా ఈ బేస్లో కొన్ని పోరాటాలు చేశారు అక్కడ రైతులు. ఈ బేసిస్ మీద ఇప్పుడు సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా తీశారు. అసలు ఆ సినిమా వెనుకున్న నేపథ్యం ఏంటి, ఇప్పుడు ఈ పొజిషన్లో ఆ సినిమా ఎందుకు తీయవలసి వచ్చింది, సత్యారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సత్యారెడ్డి గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు, హీరోగా కూడా చేస్తున్నారు. నమస్తే సత్యారెడ్డి గారు. నమస్తే మేడం. ఉక్కు సత్యాగ్రహం, మనం ఉప్పు సత్యాగ్రహం గురించి విన్నాం. అప్పట్లో గాంధీ మహాత్ముడు చేశాడు. ఇప్పుడు ఉక్కు సత్యాగ్రహం అంటే ఈ పోరాటం వెనుక చాలా పెద్ద కథ ఉంది. మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు చాలా మందికి ఆ సత్యాగ్రహం గురించి తెలియదు. అసలు విశాఖ ఉక్కు ఎందుకు వచ్చింది, మన అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇక్కడికి దాన్ని తీసుకురావడానికి వెనకున్న కష్టాలు ఏంటో కూడా చాలా మందికి తెలియదు. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా తీస్తూ. ఈ నేపథ్యం ఏంటి, అసలు దీని వెనుకున్న స్టోరీ ఎటువంటి కాన్సెప్ట్ తో తీసుకున్నారు, చెప్పండి సార్. మీరన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అడిగారు. దానికి ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు కాడి నుంచి మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి ఉంది. ఉమ్మడి మద్రాస్ అంటే దానికి ముందు కూడా ఈ సినిమా తీసుకున్నాం. మద్రాసు పట్టణాన్ని చెన్నై శెట్టి అనే అచ్చ తెలుగువాడు నిర్మించాడు 500 సంవత్సరాల క్రితం. మన తెలుగువాడు నిర్మించిన దాంట్లో అరవోళ్ళు తమిళియన్స్ రాజ్యం పెత్తనం చేస్తూ తెలుగు పదాన్ని తిప్పితే గొల్టీ అంటారు. గొల్టీ వాళ్ళుగా అవమానిస్తూ తెలుగు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెలుగు వారికి అవమానం జరిగేది. రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ తెలుగు వారికి జరిగే అన్యాయాలు భరించలేక పొట్టి శ్రీరాములనే వ్యక్తి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలి అని ఒక 58 రోజులు అమర్నాథ్ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించాడు. ఎక్కడన్నా ఉద్యమంలో ఒక వ్యక్తి ప్రాణాలు పోతే సానుభూతి పెరుగుద్ది, కానీ ఆయన శవాన్ని అంటుకోవటానికి కూడా మన స్థాపనలో మన రాజ్యంలో మనవాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో కూడా ఎవ్వరూ రాకపోతే తాటాకులు గప్పి ఆయన డెడ్ బాడీ మీద కాకులు పొడుస్తున్నాయి, గద్దలు అల్లుతున్నాయి, శవం కుళ్ళిపోతుంటే కూడా ఒక తెలుగుడు కూడా రాకపోతే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఢిల్లీ నుంచి రైల్లో వచ్చి, ఒరే పౌరుషం లేని తెలుగు నా కొడకల్లారా, ఇదే పదం యాస్టీస్ గా వాడి తిట్ల పురాణం అందుకోవటం తోటి ఒక్కసారిగా వందలు వేలు లక్షలాది మంది తెలుగు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మద్రాసు పట్టణాన్ని మంటల్లో తగలబెట్టి రావణ కాష్టంలా మార్చారు. ఆ భయానికి అక్కడ ఉన్న మన తెలుగు ముఖ్యమంత్రే పోలీసుల్ని మిలిటరీని దించి ఆ విద్యార్థుల మీద, ఆ యువత మీద, తెలుగు ప్రజల మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆ రోజు 8 మంది చనిపోయారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం తర్వాత శవయాత్రలో 8 మంది చనిపోయారు. కానీ తెలుగు వాళ్ళందరూ ప్రత్యేక రాష్ట్రం కావాలని గొడవ చేశారన్న కోపంతో రాష్ట్రం అయితే ఇచ్చారు కర్నూలు రాజధానిగా. కానీ తెలుగు వాళ్ళకి ఎలాంటి పరిశ్రమలు రాకూడదు, తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందకూడదు అనే స్వార్థంతో మనం ఎక్కడైతే ఇడిపోయే ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చామో అదే మద్రాసులో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, మీరు చెప్పిన 4 స్టీల్ ప్లాంట్ తర్వాత 5వ స్టీల్ ప్లాంట్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంటే ఇన్ని రోజులు మమ్మల్ని అవమానించారు, బాధ పెట్టారు, అభివృద్ధి లేకుండా చేశారన్న తెలుగు వారు ఊహించని విధంగా ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి స్టార్ట్ అయి తిరుపతిలో పురుడు పోసుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ రోజంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినారు, వాళ్ళంతా ఏకమై కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలోనే నిర్మించాలని జరిగితే మన దగ్గర తీసుకురావడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. చాలా ప్రాబ్లం అయింది. మద్రాసులోనే పెట్టాలని చూశారు. ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ఎంతో మంది, లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, హర్తాలు చేశారు, బందులు చేశారు, రస్తారోకోలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం గాని ఇక్కడున్న మన ముఖ్యమంత్రులే సపోర్ట్ చేయలేకపోయారు. ఆ సమయంలో అమృతరావు అనే వ్యక్తి అమర నిరాహార దీక్ష చేసి సావుకు దగ్గర పడుతుంటే మరో పొట్టి శ్రీరాముల్లాగా రాష్ట్రం తయారవుద్దామన్న భయంతో పెద్దలందరూ ఆయనకి నిమ్మరసం ఇప్పించి ఆ నిరాహార దీక్షను విరమింప చేస్తే ఆనాటి మహాతల్లి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దయతోటి, ప్రేమతోటి
స్టీల్ ప్లాంట్ నిర్మాణం విశాఖపట్నంలోనే చేస్తానని ప్రకటన చేయటం జరిగింది. నాటి బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఆమోదింపజేసి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రారంభించడం జరిగింది. అంతకు ముందు 64 మంది సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. అంతకు ముందు మీరు అడిగిన ఉమ్మడి ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మద్రాసుకు ముందు కూడా తెలుగు వారు ఎప్పుడు అవమానాలకు గురి అవుతున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల నుంచి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న నికాలో డకాంటి అనే ఒక విదేశీయుడు తెలుగు భాష గురించి గొప్పగా చెప్పిన దగ్గర నుంచి చెన్నై సెట్ అనే మాదిరాజ్ చెన్నై చెట్ అనే అతను మద్రాసు పట్టణాన్ని స్థాపించిన దగ్గర నుంచి తెలుగు వారికి జరిగే అన్యాయాలను ఒక స్టీల్ ప్లాంట్ రూపంలో ఒక పెద్ద ప్రాజెక్టును తెచ్చుకొని తెలుగు వాళ్ళు సాధించారు. 32 మందిని ఒకే రోజు కాల్చి చంపేవారు ఈ ఉద్యమంలో. ఓకే సార్. ఆ 32 మంది విశాఖపట్నంలోని వాల్తేరోల్లో, గాజువాకోల్లో, కొరమానపాలెంలో కాదు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చనిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని వైజాగ్ లో చనిపోవటం పెద్ద విషయం కాదు, విజయవాడ, గుంటూరులో చనిపోవటం విషయం కాదు. అన్నిటికి మించి చరిత్ర మరిసిపోయిన చరిత్ర పుటల్లో కొంతమందిని మర్చిపోయారు. ఈ తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రంలో, జగిత్యాల పట్టణంలో తహసీల్దార్ ఆఫీసులో గవర్నమెంట్ సర్వేరుగా పనిచేస్తున్నటువంటి సాయిరెడ్డి అనే వ్యక్తిని కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదం కోసం ఆ రోజు ధర్నా చేస్తున్నప్పుడు కాల్చి చంపారు. ఆ 32 మందిలో తెలంగాణ వ్యక్తులు కూడా ఉన్నారు. అన్ని త్యాగాలతోటి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ అవుతుంటే కావద్దని ఎంతో మంది మేధావులు, విద్యావంతులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి మద్దతుగా తెలంగాణ గడ్డ మీద ఉండి ప్రపంచంలోనే విప్లవ కవిగా గద్దరన్న ఉండి ఆ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదానికి తోడుగా మనం ఒక సినిమా నిర్మిద్దామని నాకు సపోర్ట్ చేసి ఆయన 4 పాటలు రాసి నటించి ఆయన చివరి చిత్రంగా కూడా నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ఉద్యమంలో అంటే ఈ విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ దాంట్లో చాలా ఉన్నాయి సార్. భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాదాపు 19,000 ఎకరాల భూమిని దీని కింద తీసుకున్నారు అప్పట్లో. అంటే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది అంటే అప్పుడు త్యాగం చేసిన ఆ త్యాగాల ఫలితం ఏమవ్వాలి, ఆ మరణించిన వారి ఫలితం ఏమవ్వాలి. ఇప్పుడు దాదాపు 1,00,000 కుటుంబాలు దాని మీద ఉన్నారు, దాని మీద అనుభవిస్తున్నారు. ఇంకా ఎక్కువే ఉన్నారు. ఒక పట్టణమే కంప్లీట్ గా విశాఖ అనేది ఆ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రంగా కూడా ఉంది. చాలా మంది చాలా ఎంతో కొంత తమ కుటుంబాలని దాని మీద పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు కంప్లీట్ గా అది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంత లాభం, ఎంత నష్టం, అసలు ఎందుకు ఈ ప్రపోజల్ వస్తుంది అంటే ఏం చెప్తారు? గాజువాక అనేది ఆ రోజుల్లో ఒక అడవి ప్రాంతంగా ఉండేది. పచ్చని పొలాలతోటి, పచ్చని పంటలు పండుతూ ఒక రాష్ట్రానికే మంచి రైతు ప్రాంతంగా ఉండే ప్రాంతంలో అక్కడ నదులు, లోయలు, సెలయేర్లు అనేక ఉండేవి. అక్కడ ఏనుగులు కూడా వచ్చి ఆ వాగుల్లో, ఆ వంకల్లో నీళ్లు కూడా తాగెళ్ళాయి. దాన్నే గజవాగు అనేవాళ్ళు. ఆ గజవాగే గాజువాకగా మారింది. చిన్న పల్లెటూరు, చేపలు పట్టే పల్లెటూరు. 19,000 ఎకరాలంటే చిన్న విషయం కాదు కదా సార్. దాదాపు 40-50 గ్రామాలు కనుమరుగైపోయినాయి. చర్చిలు పోయినాయి, మసీదులు పోయినాయి, మందిరాలు పోయినాయి. ఇన్ని పోయి మా ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ వస్తే ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. ఆర్ కార్డ్స్ అని ఇచ్చారు, ఆర్ లెటర్ తోటి ఆ కార్డ్స్ ఇచ్చి మీకు గాని, మీ పిల్లలకు గాని, వాళ్ళ వారసులకు గాని ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా 8,000 పై చిలుకు మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా భూమి కోల్పోయిన నిర్వాసితులు, భూ నిర్వాసితులు 50 సంవత్సరాల పైచిక అవుతుంది కదా సార్. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ రక్తం తడి ఆరక ముందే ఈ ప్లాంట్ తీసేస్తాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని అంటాం అనేది గద్దరన్న గాని మేము గాని తట్టుకోలేకపోయాం. సినిమాలు తీస్తే ఎన్నో సినిమాలు తీయచ్చు, ఎన్నో సబ్జెక్టు తీయచ్చు, కానీ తీస్తే ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు, తెలుగువాడిగా పుట్టినందుకు తీస్తే ఎలాంటి సినిమా తీయాలని గద్దరన్న గారు నిర్ణయించి
ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి, సమ్మెలు చేయాలి, హర్తాలు చేయాలి, బందులు చేయాలని చెప్తూ సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఆహా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగవన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి, ఓహో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది అని అద్భుతమైన గీతాలు రాసి ఈ 2 లైన్లు ఎంత ఉద్వేగంగా విశాఖ సముద్రము శోకమై పొంగింది, అవును, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, ఇలాంటి పాటలు ఆయన రాసి. మీరు ఇప్పుడు అది సందర్భం వచ్చింది కాబట్టి గద్దర్ గారితో ఎలా మీకు పరిచయం అయింది? ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం ఆయన గారే వచ్చారా మీ దగ్గరికి? మేమే అప్రోచ్ అయ్యాం. ఈ సినిమాకు ముందు పల్నాటి చరిత్రలో బ్రహ్మనాయుడు దగ్గర కన్నమదాసు అని ఒక సేనాధిపతి ఉండేవాడు. ఆయన మాల కన్నమదాసు అంటారు. ఆ సినిమా తీయాలని ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్. దాంట్లో కన్నమదాస్ క్యారెక్టర్ ఆయన వేయాలనుకొని ఆయన దానికి సంబంధించిన అనేక పాటలు రాశాడు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాట ఆయన చనిపోతే ఏంటనేది మా సినిమా కోసం రాసిన పాట, పల్నాడు మీద రాశాడు. మేము ఒక 1 year దాని మీద స్క్రిప్ట్ అంతా రెడీ చేసి, ప్రీ ప్రొడక్షన్ రెడీ చేసి, ఒక 1 week 10 days లో షూటింగ్కి వెళ్ళే టైంలో నాగార్జున సాగర్ లో కూర్చొని మ్యూజిక్ కంపోజిషన్ చేస్తుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆయన అన్నం తిని ఆయన మధ్యలోనే చేతులు కడుక్కొని పక్కకు నెట్టేసి 1 గంట మనిషి కాలేదు. ఈ సినిమా తర్వాత ఎప్పుడన్నా తీద్దాం, అప్పటికే తెలుసు ఆయన ఎప్పుడు చనిపోతాడు అనేది ఆయనకు తెలుస్తుంది, బతికుంటే తీద్దాం. ముఖ్యంగా ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మందికి ఇష్టమైన స్టీల్ ప్లాంట్ మీద సినిమా తీద్దాం. ఆ సినిమాకున్న ప్రపోజల్ ని అయంతా పక్కన పెట్టేసి 11 పాటలు రాసి రెడీ చేసి పెట్టాం, రికార్డ్ చేసాం, అవన్నీ పక్కన నెట్టేశాడు. ఇది ప్రజల సినిమా, అది హిస్టారికల్, దాన్ని మించిన ఇది అన్నం పెట్టే సినిమా అని చెప్పేసి దీనికోసం ఆయన ప్రజల సమస్యల మీద ఎంత వేగంగా ఆయన స్పందిస్తాడు. మనం మాట్లాడుకున్నంత చేపులో పాట రాసేవాడు, ఆ పాట మాటల్లోనే చెప్పేశాడు. చెప్పి ఆయన గోరేటి ఎంకన్న లాంటి ఇంకో ప్రజా కవితోటి, సుద్దాల అశోక తేజ తోటి కూడా పాటలు రాయమని చెప్పి ఎంకరేజ్ చేశాడు. విమలక్క గాని చాలా మంది తోటి అద్భుతమైన ఒక కళాఖండం అని చెప్పొచ్చు ఈ సినిమా. మీరే చూస్తారు, 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. చేసేది ఉప్పు సత్యాగ్రహం కాదు, ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి కన్నీటిని తుడుద్దాం. గద్దర్ గారి పోర్షన్ ఏంటి సార్ దీంట్లో? గద్దర్ గారు తన నిజమైన క్యారెక్టర్ గద్దర్ గానే విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌకగానే యాక్ట్ చేశాడు. స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాటం చేస్తుంటే ఒక కార్మిక నాయకుడిగా మాకు అండగా నిలిసే గద్దర్ అన్న నిజ జీవితంలోని క్యారెక్టరే ఈ సినిమాలో చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. 3 పాటల్లో ఆయన కనిపిస్తాడు, 4 సన్నివేశాల్లో ఉంటాడు. ఇంకా సెన్సార్ వారు కొన్ని సీన్లు తీసేశారు. మీకోసం జరిగే పోరాటంలో మీరు పాల్గొనటం లేదంటే మీరు చనిపోయి చాలా కాలమైంది. అలాంటి అద్భుతమైన చరిత్రలో ఉన్న డైలాగులు ఎన్నో రాయించాడు, రాశాడు, పాటలు రాశాడు, రాయించుకున్నాడు. ఇది తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే ఒక ఆణిముత్యం, ఒక గొప్ప గ్రంథం అని కూడా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాం. మీరు ఇంత ఆవేశంగా ఉన్నారు అంటే ఒక సమస్య మీద మీరు మాట్లాడేటప్పుడు కూడా లోపల ఉన్న ఉద్వేగం వస్తూ ఉంది. మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు గతంలో, ఇంతకు ముందు ఎలా ఈ సినిమా తీయాలని మీకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ప్రజా సమస్యల మీద పోరాటం ఇష్టం. ఓకే. నేను ఉన్నదంతా ఎక్కువ అధికార పార్టీలో ఉండేవాడిని, కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ స్టూడెంట్ లీడర్ గా. అయినా కానీ అధికార పార్టీలో ఉన్నగానే ప్రజల సమస్యలతోటి పోరాడేవాడిని. భవన వెంకటరామరెడ్డి గారని మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను పెరిగాను. వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి స్వతంత్ర సమరయుధుడితోటి కలిసి ఉద్యమాలు చేశాను, సారా వ్యతిరేక ఉద్యమాలు, నీటి కోసం, సాగునీరు, త్రాగునీరు కోసం. అవన్నీ ఇప్పటికీ నాకు ప్లస్ అయిపోయినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని సమస్యలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య, లేదా తెలుగు రాష్ట్రాలు అతిపెద్ద సమస్య, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలో పెద్ద సమస్య ఏదన్నా ఉందంటే ఈ దక్షిణ భారతదేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్, ఈ 2 ఉన్నాయి.
ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు ఒక కళాకారుడిగా. కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ ఈ సినిమా రంగాన్ని ఎంచుకొని ఈ సినిమాలో కూడా గద్దర్ గారు యాక్ట్ చేయటం, అలానే స్టీల్ ప్లాంట్ లో 26 ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఉన్నాయి. వారంతా కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు, మెయిన్ లీడర్స్ అంతా. ఎక్కడ చేశారు సార్ ఈ షూటింగ్ అంతా? ఈ షూటింగ్ అంతా విశాఖపట్నం మరియు ఇక్కడ యూనివర్సిటీలో చేసాం. అన్నిటికి మించి ఢిల్లీ ఎర్రకోటలో కూడా షూటింగ్ చేసాం, జంతర్ మంతర్ లో చేసాం, ఢిల్లీ గేట్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర చేసాం. అందరూ అన్ని సపోర్ట్ చేశారు. అఫీషియల్ గా పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ లో చేసిన దాన్ని సినిమాలో బంధించాం. మా సినిమాకి గొప్పతనం, ఈ తెలుగు వారికి ఇష్టమైన విప్లవ కవి గద్దరన్ని మా సినిమాలో బంధించి భావి తరాలకి చూయించే అవకాశం నాకు దక్కింది. గద్దరన్న ఆఖరి సినిమా, ఆయనకి అంకితం ఇచ్చాం. అంతేకాకుండా ఆ ఉద్యమ పోరాటంలో చనిపోయిన 32 మందికి కూడా ఈ సినిమాని అంకితం ఇస్తున్నట్టు ఈ సినిమాలో పెట్టాం. అంతకంటే మాకు అదృష్టం లేదు. ఇలాంటి సినిమా నేను ఇంకెప్పుడు తీయలేను, నేను తీయలేను, ప్రజలు కూడా చూడలేరు. ఖచ్చితంగా దీన్ని ప్రజలు ఆదరించాలి. ఇది ప్రజల సినిమాని మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను. ఇంకా ఈ సినిమా తీసే ముందు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయండి? గద్దర్ గారితో గానీ, అక్కడ ఉన్న కళాకారులతో గానీ, లేదా కొన్ని పర్మిషన్స్ తీసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అంతా కూల్ గా వెళ్ళిపోయిందా? ఏమైనా కష్టాలు, నష్టాలు, అనుభవాలు చెప్పండి. గద్దర్ గారు యాక్ట్ చేసేటప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి వివాహం జరుగుతుంటే గద్దర్ గారిని పిలిచాను. సేమ్ టైం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచాను. గద్దర్ గారు స్టేజ్ మీద నిలబడ్డారు. సీఎం గారు ఇంకొక 10-15 నిమిషాల్లో రాబోతున్నారు. ఈ సమయంలో అక్కడ ఒక డిఐజీ, పెద్ద ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆయన్ని కొంచెం పక్కన ఉండమానండి, సీఎం గారు వచ్చిన తర్వాత తర్వాత వచ్చి అక్షంతలు వేయొచ్చు అని. లేదు సార్, ఆయన కుటుంబ పెద్దగా వచ్చారు, ఆయన నేను పొమ్మని చెప్పలేను. అలా అయితే సీఎం గారు రావటం కష్టం అన్నాడు. లేదు, అలాంటి సీఎం కాదు, ఆయన అర్థం చేసుకుంటాడు, చెప్పండి అని. లేదండి రాడండి అన్నాడు. ఏం చెప్పమంటారు సీఎం గారికి అన్నాడు. ఇట్లా చెప్తున్నాడు గద్దర్ గారు ఉండాలని. అయితే రాడండి 100%. మీరు చెప్తారండి సీఎం గారు వస్తే అంత, రాకపోతే అంత అన్నాడు సత్యారెడ్డి అని మీరు చెప్తారు, నేనేం చేయలేనండి అన్నా. సీఎం గారికి చెప్పారు. అయినా కానీ ఆయన పెద్ద మనసుతోటి వచ్చారు. గద్దర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద ముద్దు పెట్టి, బిడ్డ సల్లగొండు, ఈ ఉద్యమానికి మద్దతు, పెళ్లిలో కూడా ఉద్యమం గురించి మాట్లాడితే అన్న మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటానన్న సీఎం గారు కూడా గౌరవంగా గద్దర్ గారికి చెప్పారు. అది జరిగింది. అదొక పెద్ద విషయం. జగన్ గారు ఈ ఉద్యమానికి అయితే సపోర్ట్ చేయలేదు కదా, మొన్న ప్రైవేటీకరణకి కేంద్రానికే వత్తాసు పలికినట్టున్నారు కదా. కొన్ని ఆయనకున్న ఇబ్బందుల్లో సాధ్యమైనంత వరకు చేయగలిగారు, కొన్ని విషయాల్లో వ్యతిరేకించలేకపోయారు. వ్యతిరేకించలేకపోవటమే ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టుగా మేము భావించాం. కొన్ని షూటింగుల్లో కూడా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, కొన్ని చాట పెట్టినా కూడా పైనుంచి ఆర్డర్స్ ఇచ్చి ఆపారు. అలానే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి అలయన్స్ ఉన్నా కూడా స్టీల్ ప్లాంట్ కోసం బాగా పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మద్దతు ఇస్తున్నారు. వారి మద్దతు తెలంగాణ నుంచి స్టీల్ ప్లాంట్ కోసం ఇస్తున్నారు. వాళ్ళందరూ ఇవ్వబట్టే ప్రైవేటీకరణ ఆగింది, ఆగుద్దని కూడా నమ్ముతున్నాం. రేపు 29వ తేదీ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలే దాన్ని ఆపుకుంటారు. ఈ సినిమా వాళ్ళకు ఒక ఊతంగా మారుతుంది, వాళ్ళకి ఒక పెద్ద సపోర్ట్ గా నిలుస్తుందని మేము భావిస్తున్నాం మేడం. రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ గొప్ప విషయం. తెలంగాణలో 100% మంది సపోర్ట్ చేస్తున్నారు. కేటీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రత్యేకంగా మీటింగ్ కి వచ్చారు. అవునండి. బీజేపీలో కూడా చాలా మంది ఇది ఉంచాలని కోరుతున్నారు. పురంధేశ్వర్ గారు గాని, కేంద్ర మంత్రి ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఉంచాల్సిందే, ప్రైవేటీకరణ వద్దని చెప్తున్నారు. మీరు అన్నది తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర అంటున్నారు. మొన్న గద్దర్ గారి కుమార్తె మమ్మల్ని దుబాయ్, కువైట్, షార్జా ఆహ్వానించి అక్కడ కూడా తెలుగు సంఘాలు మాకు ఈ కార్యక్రమానికి మద్దతుగా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటానికి వీల్లేదంటున్నారు. వాళ్ళ ఆశీస్సులతోటే ఈ సినిమా విజయవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదండి? పార్టీ అయితే కాంగ్రెస్, కానీ ప్రస్తుతానికి రాజకీయాలకు అతీతంగా ఈ సినిమా ప్రపంచంలోనే ఉన్నాను. భవిష్యత్తులో కూడా సినిమాలే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు పిలిచి ప్రజలకు అవసరం అయినప్పుడు రాజకీయాల కోసం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు కాంగ్రెస్ కి ఆంధ్రాలో? షర్మిల గారి నాయకత్వంలో బాగానే నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావం ఉంది.
తెలుగు రాష్ట్రాలు ఎడగొట్టడంలో కాంగ్రెస్ పార్టీది ఉందనేది ఇంకా ఇప్పుడిప్పుడే ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్కి ఇప్పుడే మద్దతు స్టార్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ స్టూడియోలోకి వచ్చి అది మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మాట్లాడతాం తప్పకుండా. 5 సంవత్సరాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది షర్మిల గారి నాయకత్వంలో. బాగానే గట్టిగా ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్నారు. ఇప్పుడే జార్ఖండ్ స్టేట్ లో కూడా గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఎంపీగా పోటీ చేశాను అక్కడ వైజాగ్ లో. గతంలో చేసిన వాళ్ళకంటే స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు వీళ్ళంతా బాగా ఆదరించారు. ఓట్ బ్యాంక్ కూడా నాకు చాలా వచ్చింది. ఒక గాజువాకలోనే 10,000 ఓట్లు దాకా వచ్చినాయి ఊహించని విధంగా. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పట్టం కడతారు. ప్రస్తుత జగన్ చేసిన అవినీతి గురించి చాలా ఎక్కువగా కూటమి ప్రభుత్వం బయటికి తెస్తూ ఉంది. నిన్న అదానికి ఇచ్చిన 1750 కోట్ల లంచం, దీనిపై మీ కామెంట్? అది మా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకి అంతకంటే సంబంధం లేని విషయం. ఆ పాలక పక్షం ప్రతిపక్షం చూసుకుంటుంది. ప్రజలకైతే ఇప్పుడున్న ఏకైక సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం, అలానే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఫ్యాక్టరీలు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారు. ప్రజా సమస్యగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మీదనే మాట్లాడుతుంది. స్పెషల్ స్టేటస్ కావాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వాలి. ఇంకా ఈ జనరేషన్ ఎవరికి తెలియని మీకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే భూ నిర్వాసితుల గురించి కూడా మీరు అడిగారంటే చాలా గ్రేట్. అది వారికి ఇంకా న్యాయం జరగాలని కూడా కోరుతున్నాం. అవును సార్, చాలా మంది రైతులు ఇప్పుడు ఏదన్నా ఒకటి కేంద్రం ప్రపోజల్ పెట్టిందంటే రోడ్స్ కానీ ఫ్యాక్టరీలకు కానీ లేకపోతే వాటర్ సోర్స్ కి ఏయున్నా ముందు కోల్పోయేది రైతు తన భూమిని. అతనికి ఉండే చిన్న 2 ఎకరాల భూమి, ఎకరం భూమి అది కోల్పోతాడు. కొన్ని తరాలు వెనక్కి వచ్చేస్తాడు. అంటే వాళ్ళకేమి వ్యాపారాలు తెలియదు, ఆ భూమిని నమ్ముకుంటారు, దాని మీద తింటారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఈ సాగర్ కెనాల్ వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా నిర్వాసితులుగానే ఇళ్లలో పని చేసుకునే రైతులు ఉన్నారు సార్ ఇక్కడ. అంతకంటే ఇంకా మిమ్మల్ని చాలా అభినందించాలి ఒక చిత్ర దర్శకుడిగా. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల గురించే ఈ జనరేషన్ కి తెలియదు సార్. అంతకు ముందు జరిగిన వాళ్ళ గురించి కూడా మీరు ప్రస్తావిస్తున్నారంటే మీ నాలెడ్జ్కి హెడ్స్ అప్. ఎందుకంటే గద్దర్ గారికి ఈ సినిమా తీయటంలో మెయిన్ భూ నిర్వాసితుల సమస్యను కూడా తీసుకున్నారు. మా హీరోయిన్ పేరు నిర్వాసితానే పెట్టాడు. చాలా గొప్పగా గద్దర్ గారు పెట్టారు. అన్ని సబ్జెక్టులు క్యారెక్టర్లన్నీ ఆయనే నామకరణం చేశాడు. సినిమా టైటిల్ కూడా ఆయనే పెట్టాడు, హీరోయిన్ కూడా సెలెక్ట్ చేశాడు. తప్పకుండా మేడం. ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసే దాంట్లో నుంచి ఉక్కు తీసుకున్నాడు, నా పేరులో నుంచి సత్య తీసుకున్నాడు. సత్యాగ్రహం, ఉక్కు సత్యాగ్రహం టైటిల్ పెట్టాడు. ఆనాడు మహాత్మా గాంధీ దండి యాత్ర చేసి ఉప్పు కోసం ఎలా పోరాడి దేశంలో ఏకత్వం తెచ్చాడు, అలా ఈరోజు గద్దరన్న ఉక్కు సత్యాగ్రహం సినిమాకి ప్రాణం పోశాడు. ప్రజలు ఆదరిస్తారు. ఇంతవరకు ఏ విప్లవ సినిమాల్లో కూడా ఇన్ని థియేటర్లు రిలీజ్ కావేమో. నాకు తెలిసి 100,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఒకే రోజు కోట్లాది మంది చూస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా సార్. మళ్ళా విజయవంతమైనాక మీ స్టూడియోకి వచ్చి మీతోటి మా విజయ ఉత్సవ వేడుకల్లో మాట్లాడదాం సార్. ఖచ్చితంగా సార్. మా కోసం సినిమాలో ఒక చిన్న డైలాగ్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే సార్ చెప్పిన నిర్వాసితుల కోసం సార్. 18,000 ఎకరాలు భూములు, ప్రాజెక్టు వస్తే మందిరాలు పోయినా, మసీదులు పోయినా, గుళ్ళు పోయినా, బళ్ళు పోయినా పర్వాలేదని తమ భవిష్యత్తు కోసం దారబోసిన రైతులకి ఏం సమాధానం చెప్తారు సార్? ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో జరుగుతుందని అంటున్నారే, ఆ నష్టాల బాట తప్పాలంటే సొంత గనుల్ని కేటాయించమనండి సార్. ఈ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ఎందుకు నడవదో చూస్తాం. రోజుకు 5 కోట్ల చొప్పున 500 రోజుల్లో 3,000 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం కాళ్ళ ముందు పోసి చూపిస్తాం మేడం. మా కార్మికుల సత్తా చూపిస్తాం. లెక్క పెట్టుకునే దమ్ము ధైర్యం మీకుందా సార్? ఈ డైలాగ్ ఇలాంటివి ఉంటాయి. అలానే భూములు అమ్ముతుంటే మండుతున్న సూర్యుడల్లే మరుగుతున్న ఉక్కురో, త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, పోగాలం దాపురించి ఎవని కమ్ముతావురో. గోరే టెంకన్న రాశాడు. ఇలాంటి పాటలు ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ సార్.
అంటే ఒక సమస్యని ఏదైతే ప్రజల మధ్యనున్న ఒక సమస్యని బయటికి తీసుకొచ్చి ఒక సినిమాగా రూపొందించి గద్దర్ గారి నేతృత్వంలో ఈ సినిమా ఎటువంటి ఉద్యమాలు చేసిన వ్యక్తి. అంటే ఒక సమస్యని ఎంత బాగా తీసుకెళ్ళొచ్చు, ప్రభుత్వాలు దీని మీద ఎలా స్పందిస్తాయి అనేది వేచి చూడాలి. ఏదైతే ఒక కార్యక్రమం గట్టి ప్రయత్నంగా చేశారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదు అని ఈ సినిమాకున్న ప్రధాన నేపథ్యంగానే ఉంది. అది ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించాలని, విజయవంతం చేయాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.